శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరియే నమః. ఈరోజు మనం సౌందర్య లహరిలోని 42వ శ్లోకం. 41 శ్లోకం దాకా ఆనందరూపిణి అయిన లహరి ఆనందలహరిగా చెప్పబడుతుంది. ఇక 42వ శ్లోకం నుంచి సౌందర్య లహరిగా పిలువబడుతుంది. ఇక్కడ అమ్మవారి యొక్క రూపవర్ణన వివరించబడుతుంది. ఎలాగైతే వసిన్యాది వాగ్దేవతలు కురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండితాయై నమః అంటూ ఆరంభించారో అలాగే ఇక్కడ కూడా శంకరుల వారు అమ్మవారి కిరీటం చేత ఆరంభించారు. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః నీడేయచ్ఛాయచ్చురణశబలం చంద్రశేఖలం ధనుః శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం. ఇక్కడ అమ్మను ఓ హిమగిరిసుతే, ఓ హిమవత్పుత్రిక అంటూ పార్వతీదేవిగా సంబోధన చేస్తూ ఉన్నారు. గతై మాణిక్యత్వం, మాణిక్యత్వం అంటే మణిమాణిక్య భావము పొందినవై, గగనమణిభిః, గగనమణులు అంటే ద్వాదశ ఆదిత్యులను ఇక్కడ గగనమణులుగా చెప్తున్నారు. ద్వాదశ ఆదిత్యుల చేత అంటే వీరు ఆకాశమున మణుల వలె ప్రకాశిస్తున్నారని భావం. 12 మంది సూర్యులు, ద్వాదశ ఆదిత్యులు అంటే 12 మంది సూర్యులు, అంటే ప్రతి మాసం ఒక సూర్యుడు మారుతూ ఉంటాడు. సాంద్రఘటితం దట్టంగా పొదగబడినవి అంటే ఆ కిరీటం పైన చక్కగా పొదగబడ్డవి. కిరీటం హైమం తే అంటున్నారు. తే అంటే నీ యొక్క, హైమం అంటే బంగారంతో చేయబడిన కిరీటం అని. ఈ యొక్క బంగారంతో చేయబడిన కిరీటం, దానిపైన గగనమణులు ఉన్నాయి. ద్వాదశ ఆదిత్యులు మణుల వలె ప్రకాశిస్తున్నాయి అని ఇక్కడ అర్థం. యహ ఎవరైతే అంటే ఏ సాధకుడైతే, ఏ కవీంద్రుడైతే, కీర్తయతి యః అన్నారు ఆ కీర్తించుచున్న కవీశ్వరునికి, సహా అంటే అతడు, అతనికి అమ్మ కిరీటంపై ధరించిన చంద్రశేఖలం ఎలా కనబడుతుంది అంటే ధను శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం అంటున్నారు. ఇంద్రధనస్సు వలె కనబడదా అతని బుద్ధికి ఇది అని. అంటే ఇంద్రధనస్సు అనే స్థిరమైన భావన కలుగుతుంది ఆ కవీశ్వరుడి యొక్క మనస్సుకు అంటున్నారు. ఎందుచేత అంటే అమ్మవారి కిరీటం పైన ఉన్న చిత్ర వర్ణాల కాంతులు తెల్లటి చంద్రవంకపై పడి అలా చిత్తమున స్థిరమైన భావం కలుగుతుంది అంటున్నారు శంకర్లు. ఇలా మన చేత అమ్మవారి యొక్క కిరీట ధ్యానం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ కిరీట ధ్యానాన్ని రూపచతుర్దశి ధ్యానంగా చెప్తారు పెద్దలు. రూపచతుర్దశి అంటే కృష్ణ చతుర్దశి అమావాస్యాల సంధి కాలంలో వచ్చే ఉషకాలం. ఇది కూడా కార్తీక బహుళ చతుర్దశిని చెప్తూ ఉన్నారు. అది సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపమే అని ఆగమ విధులు తెలియజేస్తున్నారు. దానికే రూపచతుర్దశి అని తెలియజేయబడుతోంది. అంటే ఇక్కడ మనం గ్రహించవలసినది ఏంటి అంటే అమ్మవారు ధరించిన ఆభరణములు కూడా మంత్రరూపములు, దేవి యొక్క రూపములు. అమ్మవారు ధరించిన కిరీటం అంటే అది ఒక ఆభరణం మాత్రమే కాక మంత్రగర్భితమైనది. అమ్మవారు ధరించిన ఆభరణాలన్నీ కూడా మంత్రమయములే. అదే మనం చతుషష్ఠి ఉపచార పూజలో కూడా చూస్తాం. ఓం ఐం హ్రీం శ్రీం మాణిక్యమకుటం కల్పయామి నమః అంటూ అమ్మవారికి సమర్పిస్తాం. ఓం ఐం హ్రీం శ్రీం చంద్రశకలం కల్పయామి నమః అంటూ భావనతో అక్షతలు సమర్పిస్తూ అమ్మవారికి మనం అర్చన చేసుకుంటాం. ఓం ఐం హ్రీం శ్రీం కస్తూరీ తిలకం కల్పయామి నమః. ఈ పూజను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వినండి, చాలా బాగుంటుంది. అమ్మ మంత్రం దేవతా విగ్రహానికి ఎలాంటి భేదం ఉండదు.
ఈ విషయం మనకు లలితా సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతలు చక్కగా వివరించారు. అమ్మవారి మంత్రమందలి 3 కూటాలని కూడా, మొదటి కూటం వాగ్భవ కూటం. ఈ వాగ్భవ కూటాన్ని అమ్మవారి ముఖంగా తెలియజేశారు. శ్రీమద్ వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ అన్నారు. తర్వాత రెండవది మధ్యకూటం. కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి, కంఠం నుంచి కటి వరకు అంటే నడుము భాగం వరకు రెండవ కూటంగా. అలాగే మూడవ కూటం శక్తికూటం. శక్తికూటైక తాపన్న కట్య అధోభాగదారిణి, కటి నుంచి పాదాల వరకు ఉన్న భాగాన్ని శక్తికూటంగా. ఇలా అమ్మవారి యొక్క మంత్రం, అమ్మవారి యొక్క విగ్రహం, రూపం ఎలాంటి భేదం ఉండదు అని మనకు వసిన్యాది వాగ్దేవతలు చక్కగా తెలియజేశారు. అమ్మ యొక్క ఒక్కొక్క అవయవం విశ్వంలో ఒక్కొక్క భాగం. అమ్మ విశ్వరూపిణి అన్న విషయాన్ని మనం మరవకూడదు. సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యాః తావేవ నయనౌ స్మృతాః. ఈ వాక్యాలన్నీ కూడా మనకు ఆ విషయాన్ని చక్కగా తెలియజేస్తాయి. అమ్మ కన్నులు సూర్యచంద్రులు, అమ్మ స్తనద్వయం సూర్యచంద్రులు, అమ్మవారు చెవులకు ధరించిన ఆభరణాలు సూర్యచంద్రులు. ఇలా ఈ విశ్వంలో ఉన్నవన్నీ కూడా అమ్మవారి విగ్రహంలో భాగాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఒకసారి తాత్పర్యం చూద్దాం ఈ శ్లోకానికి. ఓ హిమగిరి తనయ పార్వతీదేవి, రత్నాలు పొదగబడ్డ బంగారు కిరీటం 12 ఆదిత్యుల కాంతితో ప్రకాశిస్తూ, వాటి యొక్క కాంతులు చిత్ర విచిత్రములైన వర్ణాల కాంతులు కిరీటం పైన ఉన్న చంద్రవంకపై పడి అది ఇంద్రధనస్సు అనే నిశ్చయ భావం కలగకుండా ఎలా ఉంటుంది కవీశ్వరులకు అంటూ ఉన్నారు. అంటే తప్పకుండా అది ఇంద్రధనస్సు వల్లే కనపడుతుంది అనే విషయాన్ని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు. అంటే అమ్మవారి యొక్క ఆ కిరీటాన్ని, పైన ఉన్న చంద్రవంకను మన చేత స్వామివారు ధ్యానం చేయిస్తూ ఉన్నారు. కిరీట ధ్యానం మన యొక్క బుద్ధి కుశలతను పెంచి మనకు చక్కటి అభ్యున్నతిని కలిగిస్తుంది అని పెద్దలు సూచన చేస్తారు. శ్రీమాత్రే నమః.